హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ 1 ఆలు రైస్ని చూపించబోతున్నాను. సింపుల్గా, టేస్టీగా, క్విక్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్కి ఈ విధంగా టేస్టీగా ఆలు రైస్ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసేసుకుని వస్తారు. మార్నింగ్ లేస్తే చాలు పిల్లల లంచ్ బాక్స్కి ఈరోజు ఏం కర్రీ చేసేయాలని మనం మదర్స్ అయితే చాలా టెన్షన్ పడుతుంటాము. చాలామంది పిల్లలు అన్ని రకాల కర్రీస్ని ఇష్టపడరు, తినరు. బీట్రూట్ అని, క్యారెట్ అని, క్యాప్సిక్ అని చాలామంది పిల్లలు తినరు. ఇంకొక కొందరైతే ఆలునైతే ఇష్టం లేని వాళ్ళైతే ఉండరు, కానీ కొంతమంది పిల్లలు ఆలును కూడా ఇష్టపడరండి. ఈ విధంగా ఆలు రైస్ చేసి పెట్టండి. పిల్లలు తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 2 ఆలుని తీసుకొని పీల్ తీసేసి పెద్దగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆలు ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆలు ముక్కలన్నీ పెద్ద సైజులో అన్నీ ఒకే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఈ ఆలునైతే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఈ ఆలు ముక్కలకి సరిపడా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆలు ముక్కలకి సాల్ట్ వేసేసి కలుపుకున్నామనుకో ఆలు అనేది సాల్ట్ అబ్జర్వ్ చేసేస్తుంది. మనం పైనుండి ఆలు ముక్కలు వేస్తాం కాబట్టి అన్ని రకాల మసాలాలు వేస్తే ఆలు పట్టుకోదు కాబట్టి ఇక్కడ సాల్ట్ వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఉన్న ఆయిల్ మనకు సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మంచిగా చిటపడలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసుకొని ఇలా కచ్చా పచ్చా దంచుకున్న ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ ఆలు రైస్కి వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మనం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకొని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని పొడుగా స్లైసెస్గా కట్ చేసేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ స్లైస్ని మంచిగా విడదీస్తూ మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మంచిగా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనకు ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం కలర్ మారేంత వరకు మనం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసిన ఆలు ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ఆలు ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా ఒకసారి అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆలు ముక్కలు ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అంటే మీరు రుచికి సరిపడా వేసుకోండి. మీరు కారానికి తగ్గట్టు, స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ అయితే వాడండి. ఇక్కడ నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకున్నాను. ఈ మసాలా అంతా ఆలుకి ఆనియన్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. నేను ముందు ఆలుకి సాల్ట్ ఎందుకు వేసానంటే ఇప్పుడు వేసిన సాల్ట్ ఆలు లోపలికి పీల్చుకోదు కాబట్టి నేను అప్పుడు ఆయిల్లో వేసేసాను. అలా చక్కగా కలుపుకున్న తర్వాత మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోండి, లేదంటే నార్మల్ రైస్ అయినా తీసుకోండి. వీలైనంత వరకు లంచ్ బాక్స్ రెసిపీస్కి అన్నంని పొడిగా వార్చి చల్లార్చి పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. అన్నంని ముందే వండేసి ఇలా పొడిగా వార్చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ అన్నాన్ని ఇందులో ఒకసారి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి ఇప్పుడు మనం చక్కగా కలుపుకోవాలి. ఫస్ట్ అన్నం బాగా అందులో కలిసే విధంగా మనం ఒకసారి ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు పైనుండి కిందికి, కింది నుండి పైకి చక్కగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. మనం వేసిన అన్ని కరెక్ట్ సరిపోతాయి. ఒకవేళ మీరు టేస్ట్ చూసి సరిపోకపోతే కొంచెం సాల్ట్ పడితే వేసేసుకోవచ్చు. ఇలా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మనం చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ ఆలు రైస్ రెడీ. టేస్టీగా, సూపర్గా, క్విక్గా, మార్నింగ్ ఏ హడావిడి లేకుండా త్వరగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందు పైనుండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందనేది కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.